హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ వండర్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీగా టేస్టీ అండ్ క్రిస్పీ గారెలు. ఏంటి అంత ఆనందంగా చెప్తున్నా అనుకుంటున్నారా? నాకు గారెలు అంటే చాలా ఇష్టం అండి. మా ఆయనకు కూడా ఇష్టమైన టేస్టీ గారెల్ని ఎలా వేసుకోవాలో చూద్దాం. స్టార్టింగ్ వంట చేసే వాళ్ళైనా సరే ఈజీగా వేసుకోవచ్చు. ఓవర్ నైట్ నానబెట్టిన మినపప్పు ఇలా కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అందులో కొంచెం వాటర్ వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఆగండి, సైడ్స్కి ఉన్న మినపప్పు వేసి మళ్ళీ మిక్సీ పడతారేమో, అలా చేయకండి. గారెలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో మినపప్పు తగిలితే ఆ టేస్టే వేరు. అలా గ్రైండ్ చేసిన మినపప్పులో బియ్యం పిండి, సాల్ట్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసి బాగా కలుపుకోండి. అవసరం వస్తే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. పిండి బాగా చేత్తో బీట్ చేయాలండి. అలా చేయకపోతే గారెలు పర్ఫెక్ట్గా రావు. పిండి వాటర్లో వేస్తే ఇలా పిండి పైకి వచ్చేయాలి. అది మీరు బీట్ చేసిన దాన్ని బట్టి వస్తుంది. ఇలా పైకి వస్తే మన గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చేతికి ఇలా ఒక కవర్ వేసుకొని వాటర్ తగిలించుకుంటూ పిండి ముద్దని తీసుకోండి. పిండి అలా చేతిపై వేసి గారెల షేప్లో వచ్చే వరకు ఇలా చేసి ఆయిల్లో వదిలేయండి. ఇలా చూపించిన విధంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా గారెలు వేసుకున్నప్పుడు చికెన్ కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. మీలో ఎంతమందికి గారెలు విత్ చికెన్ కర్రీ తినడం ఇష్టం? నాకు కూడా అని అనుకొని ఆగిపోతారేంటండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అప్పుడే నాకు కూడా తెలుస్తుంది. ఇలా నూనెలో గారెలు ఒక్కొక్కటిగా వదులుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. అప్పుడే గారెలు బాగా క్రిస్పీగా కుక్ అవుతాయి. మీరు టైం తీసుకొని మరి నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ చూస్తున్నారు కాబట్టి మీకోసం తెలుగు రాకపోయినా మీకు అర్థం అవ్వాలని తెలుగులో చెప్తున్నాను. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మాత్రం మీరే అడ్జస్ట్ అయిపోవాలి. అలాగే ఈ టేస్టీ క్రిస్పీ గారెల రెసిపీ మా అమ్మ నాకు నేర్పించిందండి. ఫస్ట్ తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సరే ఎంత క్రిస్పీగా వచ్చాయో. అలా ఆయిల్ పీల్చవండి. ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద వేసుకోండి. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నాకు ఇష్టమని చెప్పి వెళ్ళిన ప్రతిసారి మా మమ్మీ ఇలా వేసి పెడతారు. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో టేస్టీ టమాటో చట్నీతో సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ క్రిస్పీ అయిన గారెలు రెడీ. కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు చూసారు కదా, చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.